పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 13 మంది వైసీపీ కౌన్సిలర్స్ స్థానిక సీఐ కిడ్నాప్ చేశారని వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. తక్షణం విడుదల చేయకపోతే ఏ పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈరోజు తెల్లవారుజామున 2:00 సుమారు 12-13 మంది కౌన్సిలర్లని స్థానిక పోలీసులు సీఐ కిడ్నాప్ చేశారు. తక్షణమే ఆ సీఐ ఆ యొక్క కౌన్సిలర్ల బాధ్యత తీసుకొని వెంటనే వదిలిపెట్టకపోతే చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయ పరంగా ఎటువంటి పోరాటం చేయాలో ఆ సిఐ మీద అటువంటి పోరాటం జరుగుతుంది. ప్రతి కౌన్సిలర్ ఇంటికి పోయి పోలీసులు మీ మీద కేసులున్నాయి, మిమ్మల్ని సిఐ గారు రమ్మంటున్నాడని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో ఇంకా తెలియట్లేదు. అందరు ఫోన్లు ఆఫ్ అయి ఉన్నాయి. చాలా మటుకు ఎక్కడో ఒక కరీముల్లా అనే కౌన్సిలర్ ఒక్కటే ఆన్లో ఉంది. అతను పక్కన కార్ పెట్టి కొంతమంది తెలుగుదేశం గూండాలు సిఐ కలిపి కిడ్నాప్ చేశారు. దీనికి పూర్తి బాధ్యత సిఐ వహించాలి. తక్షణమే మా కౌన్సిలర్లు, ఎందుకంటే ఇంకా గంట టైం ఉంది మాకు కౌన్సిల్ హాల్కి పోయే టైం. కౌన్సిలర్లు వస్తే వెంటనే అందరూ పోతారు, అక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. కౌన్సిలర్ని కిడ్నాప్ చేసింది సిఐ.